నడుము చూస్తే పోతుందే మతి పోతుందే చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే ఘాటుగా సొగసులు చూస్తే పోతుందే మతి పోతుందే లేటుగా ఇంతంతాన్ని చూసానో అనిపిస్తుందే నా మనసా నీ వైపు వస్తుందే ఇదేదో బాగుందే చలి ఇదేదో ప్రేమంటే మరి ఇదేదో బాగుందే చలి ఇదేదో ప్రేమంటే మరి. హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కళా మందిర్ గోల్డ్ రాజ్ నీళ్ళు బంగారం కాను పవర్డ్ బై విజయలక్ష్మి టియర్ మినపగుళ్ళు వైభవ్ జ్యువెలర్స్ అండ్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. ఆల్ రైట్, మరి ఈ రోజు నేను 33 గ్రాముల బంగారంతో మీ ముందుకు వచ్చేసాను. మరి ఆడాల్సిన వాళ్ళు ముందుకు వచ్చేస్తే మనం పని కానిచ్చేసుకుందాం. అమ్మాయిలు వెల్కమ్. కళ్ళు మూసి తెరిచే లోపే గుండెలోకే చేరావే తనివి తీరా చూద్దామంటే పారిపోతావే రాత్రంతా కలలోకొచ్చి తీపి కబురులు చెబుతావే తెల్లవారే ఎదురై వస్తే జారుకుంటావే ఊరించకే ఊరించకే ఆ గుండె చూపుతోటి నన్ను చంపకే కవ్వించకే కవ్వించకే నీ నవ్వుతోటి మాయ చెయ్యకులే చెలియా కళ్ళు మూసి తెరిచేలోపే గుండెలోకి చేరావే తనివి తీరా చూద్దామంటే పారిపోతావే. అండ్ ఎస్, అమ్మాయిలు వచ్చేసిన తర్వాత పెళ్లి పట్టు చీరలకు ప్రత్యేకమైన కళా మందిర్ వారి బ్యూటిఫుల్ సారీస్ తో వెల్కమ్ చెప్పకపోతే ఎలా? వెల్కమ్. ఈరోజు స్పెషల్ ఏంటో చెప్పేస్తాను నేను. ఓకే, ఈ రోజు యుగోస్లావియాకి చెందిన ఒక సంఘ సంస్కర్త జోసెఫ్ బ్రాస్ టీటో అనే అతని పుట్టినరోజు. సో ఇదే రోజు డే ఆఫ్ యూత్ అని సెలబ్రేట్ చేసుకుంటారు. అదనమాట సంగతి. సో యూత్ అనగానే బేసిక్ గా కొన్ని ఇష్యూస్ ఉంటాయి. అందులో మొట్టమొదటిది ఫ్రీడమ్. సో ఫ్రీడమ్ గురించి మీ డెఫినేషన్స్ ఏంటో మీ ఓన్ స్టైల్లో చెప్తూ మీ పరిచయాలు కూడా తీసేసుకుంటాను. హాయ్. హాయ్ అను, నా పేరు విద్యాభారతి. విద్యాభారతి, నైస్. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. ఓకే, బీటెక్ కంప్లీటెడ్. మ్యారీడ్ కూడా. మ్యారీడ్ కూడా అంత ఓ ఫ్రీడమ్ ఇష్యూసా పెళ్ళైన తర్వాత? ఎంత బంగారంగా ఉందో కాబట్టి ఇక్కడికి వచ్చాను అని డైరెక్ట్ గా చూస్తున్నాను. మరి సో యాక్చువల్లీ కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చావా? ఓకే, బట్ ఇంతకీ నీకు ఫ్రీడమ్ అంటే ఏంటి? అంటే ఫ్రీడమ్ అంటే హ్యాపీగా మన ఇష్టం వచ్చినట్లు మన సెక్యూరిటీ లెవెల్స్ లో ఉంచితే అదే మంచి ఫ్రీడమ్. ఇంట్రెస్టింగ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. తర్వాత డార్లింగ్. హాయ్ అను. హాయ్, నేను స్వాతి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఐఎమ్ డూయింగ్ MBA నౌ. ఓకే, సో నీకు ఫ్రీడమ్ ఇష్యూస్ ఉన్నాయా? ఉన్నాయి కొన్ని విషయాల్లో. అవునా? అంటే మన ఈ మోడర్న్ జనరేషన్ లో మనము మోడర్న్ గా ఉండాలనుకుంటాం కదా. మన పెద్దవాళ్ళు ఏమో ఫుల్ టు కవర్ చేసుకొని వెళ్ళు అది దాని రిస్ట్రిక్షన్స్ పెడతారు కదా. అప్పుడు అనిపిస్తుంది ఫ్రీడమ్ పోయిందేమో అని. ఓకే, సో వాళ్ళు చాలా వాటిలో కాంప్రమైజ్ అయితే ఒక్కొక్కళ్ళ థింకింగ్ ప్రాసెస్ పద్ధతులు ఉంటాయి కాబట్టి మీకు అండర్స్టాండింగ్ ఉంటే వాళ్ళు కొంచెం తగ్గుతారు, మనం కొంచెం తగ్గాలి అంతే. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్, నా పేరు స్నేహ. బోయిన్పల్లి నుంచి వచ్చాను. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. వెరీ గుడ్. అండ్ నా విషయంలో ఫ్రీడమ్ అంటే యాక్చువల్గా బాయ్స్ డ్రింక్ చేస్తారు కదా, సో గర్ల్స్ కి ఎందుకు ఆ ఫ్రీడమ్ లేదు? అమ్మాయిలు అలా ఉంటే అబ్బాయిలు 30 అయిపోతారు. మెల్లిమెల్లిగా మారుతున్నారు. బట్ లెట్స్ సీ, ఇంకొంచెం మీ పిల్లలు వచ్చే వరకు మారుతుంది అనిపిస్తుంది నాకు. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్ టు ఆల్ త్రీ ఆఫ్ యు. థాంక్ యూ. మరి ఆట మొదలు పెడదామా? Yes. లెట్స్ స్టార్ట్ ది ఫస్ట్ రౌండ్. పాటకి ప్రాణం పల్లవి అయితే మరి చరణం తనివారి. ఆల్ రైట్, సో ఈ రౌండ్ లో మీ ముగ్గురికి తలో 2 గ్రాముల బంగారం గెలుచుకునే అవకాశం. మీరు చేయాల్సిందల్లా స్క్రీన్ పైన ఒక పల్లవి కనిపిస్తుంది. అది పూర్తిగా ఉండదు, మధ్య మధ్యలో బ్లాంక్స్ ఉంటాయి. ఆ బ్లాంక్స్ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా మీరు పూర్తి చేస్తే 2 గ్రాముల బంగారం మొత్తం నీవే. ఆల్ ది వెరీ బెస్ట్. ముందుగా దివ్య, మీకోసం పల్లవి ఆన్ స్క్రీన్.
నువ్వు కొంచెం బిచ్చగాడు సినిమాలోని పాట. కోసం వస్తా నా ప్రాణం ఇస్తా నువ్వు ఒకసారి చూస్తే చాలు ఏమైనా చేస్తా జ్ఞాపకాల మళ్ళీ నేను దాచుటకు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ నీడలా నడిచేస్తా. ఈ మధ్య పోయమ్స్ లో కూడా రాగాలు నీడలా రాగాల్లో కూడా కోసం వస్తా నా ప్రాణం ఇస్తా నువ్వు ఒకసారి చూస్తే చాలు ఏమైనా చేస్తా ఏమైనా తర్వాత టైం అయిపోతుంది. దాచుకొని నీడలా నడిచి వస్తా. టైమా మీరు అన్నట్టుగా ఫస్ట్ దాంట్లో నా ప్రాణం, తర్వాత ఏమైనా, ఆ తర్వాత నీడలా నడిచేస్తానా? ఓకే చూద్దాం రైట్ ఆన్సర్స్ ఏవో. నీడలాగా సగం మింగేసావు. సో నువ్వు సెకండ్ ఏమన్నా ఏమైనా అన్నావు, కానీ ఏం అడిగినా. థర్డ్కి వచ్చేసరికి నీడలా అన్నావు. నీడలాగా ఉంది. నీడలాగా అన్ఫార్చునేట్లీ అబ్బా ఒక్క అక్షరం కూడా ఇంత బంగారం మిస్ చేస్తుందా అనిపిస్తుంది కదా. పోన్లే, మనం బంగారం పోతే ఏంటి, బంగారం లాంటి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కాబట్టి మనం ఫన్ ప్యారడీ చేద్దాం ఈ పాటకి. ఓకే, సో ఈ బ్లాంక్స్ లో భౌ భౌ అని యాడ్ చేసి పాడు. నీ కోసం వస్తా నా బౌ బౌ ఇస్తా ఒకసారి చూస్తే చాలు బౌ బౌ చేస్తా. ఉందా నీ దగ్గర భౌ భౌ? లేదా? లేదు. భయమా భౌ భౌ అంటే? ఇష్టమా? మరి ఏ అది మేనేజ్ చేయాలంటే కొంచెం కష్టంగా. చేయగలిగితేనే తీసుకోవాలి. నువ్వు గుడ్ గర్ల్. ఇష్టం ఉన్నా కానీ కుదరట్లేదు కాబట్టి నీ ఇష్టం చంపుకొని ఉన్నావు. వెరీ గుడ్ యా. బట్ రైట్ నౌ మాత్రం నీకు రావాల్సిన 2 గ్రాముల బంగారం డ్రాప్ బాక్స్కి వెళ్ళిపోయింది. బట్ వి స్టిల్ హ్యావ్ 2 more rounds to earn. అప్పుడు చూసుకుందాం. ఓకే, గుడ్ ట్రై. థ్యాంక్ యూ. బాబోయ్ రాగం కూడా మార్చేసాను. ఓకే నెక్స్ట్ స్వాతి, యువర్ టర్న్. రెడీయా? రెడీ. అండ్ నీకోసం పల్లవి ఆన్ స్క్రీన్. బాగుంది. మన్మధుడు. వద్దురా సోదరా అరే పెళ్ళంటే నూరేళ్ళమంటారా ఆదరా బాదరా నువ్వు వెళ్ళి గోతిలో పడొద్దురా చెడిపోవద్దు బ్రహ్మచారి పడిపోవద్దు కాలు జారి ఆలి అంటే భద్రకాళి. వచ్చినంత కరెక్ట్ గా పాడావు అనిపిస్తుంది నాకు. సో వద్దురా సోదరా. సోదరా అరే పెళ్ళంటే నూరేళ్ళు మంటారా ఆదరా బాదరా నువ్వు వెళ్ళి గోతిలో పడొద్దురా చెడిపోవద్దు బ్రహ్మచారి. ఓకే, ఐ థింక్ యూర్ రైట్. ఓకే, మరి చూసేద్దాం ఆలస్యం చేయకుండా. రైట్ ఆన్సర్స్ ప్లీజ్. వెల్ డన్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సోదరా అరే పెళ్ళంటే నూరెళ్ళమంటారా ఆదరా బాదరా నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా చెడిపోవద్దు బ్రహ్మచారి పడిపోవద్దు కారు జారి తాళి కట్టొద్దు. ఏదో పాట లిరిక్స్ కలిసి వచ్చాయి కాబట్టి అలా రాస్తారు కొన్ని పాటలు. వెళ్ళండి స్వాతి, అకౌంట్ ఓపెన్ చేసుకున్నావు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఓకే స్నేహ, నేను అడిగే ముందు ఇంకో విషయం అడగాలనుకున్నాను. నేను మనందరం ఈ మధ్య ఉన్న జనరేషన్ దేనికి టైం లేదు అంటూ ఉంటారు. ఒకప్పుడైతే అన్నిటికీ టైం ఉండేది. గుడికి వెళ్ళడానికి కూడా టైం లేదంటారు. కొన్ని సెల్ఫిష్ రీజన్స్ వల్ల గుడికి వెళ్తాం. దేవుడు కనిపించేసరికి అన్ని గుర్తొచ్చేస్తాయి. ఎక్కడ లేని విష్ లిస్ట్ పెద్దగా. సో మీరు గుడిలోకి వెళ్ళినప్పుడు ఎలాంటి కోరికలు కోరుకుంటారు? నేను అనసూయలో పుట్టాలని కోరుకుంటా. బోర్గా ఉంటది, నన్నే భరించలేకపోతున్నారు. ఇద్దరు ఎందుకు అంట ఈ ఏజ్ లో కూడా ఇలా మెయింటైన్ చేసుకుంటున్నా అంటే. ఈ డైలాగ్ చెప్పినప్పుడల్లా ఇది కాంప్లిమెంటా కమెంటా అర్థం కాక నేను తికమక పడిపోతుంటాను. ఇగో జరగాల్సిన టైం కానీ జరిగిపోయాయి. నేను చిన్నపిల్లనే ఇంకా. నిజం, చిన్నపిల్ల అంటే యంగ్ ఎట్ హార్ట్ ఆల్వేస్. కొన్ని అలా నమ్మేయాలి. యా, అయ్యో రామా. సరే, నాకు పెద్ద లిస్ట్ ఉంది కానీ దాంట్లో ఫస్ట్ ప్రయారిటీ వచ్చే జన్మలో అయినా మహేష్ బాబుతో పెళ్ళవ్వాలని కోరుకుంటా. చచ్చిపోయిన బాబు ఫీలింగ్స్ అని చచ్చిపోయిన బాబు. అరే బాబు ఐన్స్టైన్ కనిపెట్టి పంపించరా కొత్త జాతిని. సూపర్ అసలు. ఓకే నెక్స్ట్. నాకు మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న హస్బెండ్ కావాలని కోరుకుంటున్నాను. ఆడాళ్ళు మహాముదురులు
బెస్ట్. థ్యాంక్ యూ. టు యువర్ లైఫ్ ఆల్సో, నీ కెరీర్ కూడా, నీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా. ప్రస్తుతం 2 గ్రాముల బంగారం కోసం Thank కూడా. you. పల్లవి చూద్దామా? Yeah. పల్లవి ప్లీజ్. ఉన్న మాట చెప్పనీవు, ఊరుకుంటే ఒప్పుకోవు, ఇంకెలాగే సత్యభామ. నన్ను దాటి వెళ్ళలేవు, నిన్ను నువ్వు దాచలేవు, ఏమి చెయ్యనయ్యో రామా. మనసైతే ఉంది కదా, మన మాటే వినదు కదా, పంతమ్మానుకో భయం లేనికో. లెట్స్ సీ ది రైట్ ఆన్సర్. ఉన్న మాట చెప్ప నీవు ఊరుకుంటే ఒప్పుకోవు. వెరీ గుడ్, డన్, వెల్ డన్, కమ్ ఆన్. సో 2 గ్రాముల బంగారం ఇచ్చే ముందు మనం అద్భుతమైన సెలబ్రేషన్ చూద్దాం. ఉన్న మాట చెప్ప నీవు ఊరుకుంటే ఒప్పుకోవు, ఇంకెలాగే సత్యభామా. నన్ను దాటి వెళ్ళలేవు, నిన్ను నువ్వు దాచలేవు, ఏమి చెయ్యనయ్యో రామా. అనుకున్నా తప్పు కదా, మోమాటం ముప్పు కదా, మనసైతే ఉంది కదా, మన మాటే వినదు కదా, పంతమ్మానుకో భయం దేనికో. ఉన్న మాట చెప్ప నీవు ఊరుకుంటే ఒప్పుకోవు, ఇంకెలాగే సత్యభామా. నన్ను దాటి వెళ్ళలేవు, నిన్ను నువ్వు దాచలేవు, ఏమి చెయ్యనయ్యో రామా. దీంతో మనం ఫస్ట్ రౌండ్ పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో చూసేద్దాం. Let's now start the second round. నువ్వు నేను జంట, దీనికి క్యాప్షన్ లేదంట. ఓకే, సో సెకండ్ రౌండ్ ఆట గురించి చెప్పే ముందు, మీరు ఒకవేళ ఎలాంటి సందర్భాల్లో అబ్బాయిలా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది మీకు? కాలేజెస్లో జ్యూక్ బాక్స్ పెడతారు, ఓకే ఓకే, డీజే. ఓన్లీ బాయ్స్ మాత్రమే డాన్స్ చేస్తారు. అవునా? లేదే, అందరికీ ఉంటాయిగా. అవునా? లేదు, అప్పుడు వెళ్ళి అబ్బా ఈ రోజు ఎందుకు అబ్బాయిగా పుట్టకూడదు, ఈ రోజు పుట్టేసి పిచ్చి పిచ్చిగా డాన్స్ చేసి అమ్మాయిలా మారిపోదాం. మీకు అక్కడ పరమార్థం అర్థం కాలే. అబ్బాయిలా పుట్టారు కాబట్టి వాళ్ళ కోసం మిమ్మల్ని కాపాడడానికి జూక్ బాక్స్. అబ్బాయిలు అంటే రెచ్చిపోతారు కదా, ఒక పద్ధతి బాగా ఉంటుంది. మరి నీకు స్వాతి? కాలేజ్లో టూర్స్ ప్లాన్ చేసినప్పుడు అంటే ఇంట్లో బాయ్స్ అలో చేస్తారు కానీ గర్ల్స్ అలో చేయరు కదా. అవును, నేను ఫేస్ చేసా. అలాంటి టైంలో అనిపిస్తుంది అబ్బాయిలా పుట్టుంటే బాగుండు అని. నువ్వు? నీకు? అమ్మాయిలకు సైట్ కొట్టాలన్నప్పుడు అబ్బాయిల పుట్ట, ఎస్పెషల్లీ నీకు అను. పోనీ నువ్వు అబ్బాయి అనుకో, యా, నేను ఇలా వెళ్తున్నాను, సైడ్ కొట్టు. అను హాయ్. ఇంట్లో అక్క చెల్లెలు లేరా? అక్క చెల్లెలు లేరా? అనసూయ కోసం పడుతున్నా నాన్న హైరానా. చెప్పు. నేను ఏం చేస్తున్నాను తెలుసా? అసలు ఇప్పుడున్న జనరేషన్ గురించి చెప్తాను. వెళ్తావు వెళ్తావు, ఆ అమ్మాయికి తెలుసు అనమాట, వీడెవడో బాగున్నాడు, వెళ్తుంది వెళ్తుంది, చూస్తున్నాడా లేదా, చూస్తున్నాడా లేదా, చూడట్లేదా, అంతే పడిపోద్ది, వాడు పడిపోతాడు. చూడట్లేదు, అదే యాటిట్యూడ్. ఓకే, తిప్పించా నేను. యా, ఓకే అమ్మా, గుడ్. ఇక ఆటలోకి వెళ్ళిపోదామా? సెకండ్ రౌండ్ గురించి మాట్లాడాలంటే ఇందులో తలో 3 గ్రాముల బంగారం మీరు గెలుచుకోవచ్చు. 5కి 5 మ్యాచెస్ చేయగలిగితే 3కి 3 గ్రాములు ఇచ్చేస్తాను. గెలుచుకున్నంత మీది, గెలుచుకోలేకపోతే డ్రాప్ బాక్స్ కి వెళ్ళిపోతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఫస్ట్ విద్యా, యువర్ టర్న్, కమ్. ఓకే విద్యా, ఆల్ ది బెస్ట్ అండ్ ఓపెన్. సన్న జాజిలా పుట్టే సిందిరో మల్లె తీగల చుట్టే సిందిరో తేనె టీగల కుట్టే సిందిరో సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టే సిందిరో మత్తు మందునే పెట్టే సిందిరో కొత్త దారిలో నెట్టే సిందిరో సుందరి ఈ సుందరి
సోకే కుక్కినాదిరో నాజూకే మెక్కినాదిరో దీన్నే చెక్కినోడికి వరల్డ్ బ్యాంక్ నుంచి బ్లాంక్ చెక్ ఇవ్వరు కాకే కట్టినాదిరో గుండెకే పెట్టినాదిరో లైకే కొట్టినాను లవ్వు బండి తీసి ట్రాకు మీద పెట్టినాను సన్న జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగల చుట్టేసిందిరో తేనె తీగల కుట్టేసిందిరో సుందరి ఈ సుందరి దా టైం అప్. చెప్పు బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవం కాజల్ అగర్వాల్. రైట్ మ్యాచ్. నెక్స్ట్ అత్తారింటికి దారేది పవన్ కళ్యాణ్. అది రాంగ్ మ్యాచ్ ఎందుకైందో మనం వెళ్తే తెలుస్తుంది. అదైతే రాంగ్ మ్యాచ్ ప్రస్తుతానికి. వెంకట్రావు సమంత. అదే వెంకట్రావు సమంత ఏంటి? వెంకట్రావు గారికి సమంతకి ఎలాంటి సంబంధం లేదు, కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఎందుకు? చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు, నాగబాబు గారు, వీళ్ళు ముగ్గురికి ఫాదర్ ఆయన వెంకట్రావు గారు. సో 2 రాంగ్ మ్యాచెస్. రేణు దేశాయ్. రేణు దేశాయ్ జానీ. రైట్ మ్యాచ్. అండ్ ఛాత్రివి. కరెక్ట్. సో 3 రైట్ మ్యాచెస్. ఓకే, సో గ్రామ గారు నీకు 2 గ్రాములు డ్రాప్ బాక్స్ తో. నెక్స్ట్ స్వాతి, నువ్వు ఆట ఆడే ముందు ఎలాంటి సందర్భాల్లో మీకు సెలబ్రేషన్స్ చేసుకోవాలనిపిస్తుందో నేను తెలుసుకోవాలనుకున్నా. మనం షాప్కి వెళ్ళినప్పుడు లిప్స్టిక్ కి మేకప్ సెట్ ఫ్రీ అన్నప్పుడు సెలబ్రేషన్ చేసుకోవాలనిపిస్తుంది. ఏంటి లిప్స్టిక్ కి మేకప్ సెట్? మామూలుగా మేకప్ సెట్ కొంటే ఒక లిప్స్టిక్ ఇస్తారు. అవును, నిజంగా మామూలుగా సెలబ్రేషన్ కాదు, ఇంకో 10,000 ఖర్చు పెట్టి పాట తీసుకోవచ్చు. నీకు విద్య? ఇప్పుడు నేను ఓడిపోయాను కదా, తను ఓడిపోయిందంటే వచ్చి డాన్స్ చేసి అంత సంతోషం వచ్చేస్తుంది. ఇంత చూడవే ఇంతుంది దాని లోపల కనపడదు కదా బయట. నేహా నీకు? ఇప్పుడు రీసెంట్ గా డిమానిటైజేషన్ జరిగింది కదా, సో నోట్స్ చెల్లట్లే, ఓల్డ్ నోట్స్. ఇప్పుడు అవి మళ్ళీ చెల్లుతున్నాయి అన్నప్పుడు బాబు ఇచ్చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మొత్తం కాలువలో పోసేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? కానీ సెలబ్రేట్ చేసుకోవాలి అప్పుడు అలాంటి వాళ్ళ కోసం. నాకు పెద్ద కష్టం అవలా, ఎందుకంటే మేము ఎప్పుడు వైట్ పీపుల్ అండ్ వెరీ క్లీన్ యూనో. ఆల్ రైట్, మరి ఇప్పుడు అంతే క్లీన్ గా మన స్వాతి ఆడుతుందో లేదో చూద్దాం. ఆల్ ది బెస్ట్ అండ్ ఓపెన్. లష్కర్ పోరి చూడు లాగిలబ్బ బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు ఎర్ర చీర చూడు బిర్రు రైగ సోపు చూడు అత్తరు సెంటు చూడు అత్తొచ్చిన దారి చూడు దిష్టై దాగుదారి బుక్కన సుక్కెట్టి చూడు లష్కర్ పోరి చూడు లాగిలబ్బ బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు లష్కర్ పోరి చూడు లాగిలబ్బ బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు చెప్పు ఎలా? హౌ టైమ్ అప్ ఎనీవేస్. సమంత నాది. ఓ సారీ, సుమంత్ చెన్నై ఏమిటి? సుమంత్ చెన్నై ఏమిటి అంటే సమంత అంట. వామ్మో, అది మిస్ మ్యాచ్. తర్వాత శ్రీశైలం మహానంది. శ్రీశైలం మహానంది కాదు, ఎందుకంటే సుమంత్ నటించిన సినిమా పేరు మహానంది. ఓకే, అక్కడ మిస్ మ్యాచ్. రక్షకుడు అదేదో ర్యాండమ్ గా పెట్టేసి ఏది పెట్టావు? అడవుల్లో రక్షకుడు ఉంటారా? నక్సలైట్లు ఉంటారు, కన్ఫ్యూజ్ అవ్వకు. రక్షకుడు ఒకవేళ అట్లీస్ట్ నాకు సార్ పేరుంటే నా రక్షకుడు అనే సినిమాలో ఆయన ఉన్నారు, సుష్మితా సేన్ ఉంది, కానీ అవేవి లేవు కాబట్టి రక్షకుడికి అర్థం ఏంటి? సైనికుడు. తర్వాత నెంబర్ 4 త్రిష. నేను సైనికుడి మూవీలో త్రిష హీరోయిన్ అనుకున్నా. సైనికుడు సినిమాలో త్రిష హీరోయిన్. సో అందుకే నేను చెప్పా ఒకదానికి 2 అనిపిస్తాయి, బట్ అలా రక్షకుడికి సైనికుడు వెళ్ళిపోయినప్పుడు త్రిష చెన్నై సంబంధించిన యాక్టర్, అక్కడ మిస్ మ్యాచ్ అయిపోయింది. జెనీలియా సత్యం, ఒకటి సత్యం రైట్, ఒక రైట్ మ్యాచ్ కాబట్టి నీకు గ్రామ్ బంగారం.
ఇప్పుడు డాన్స్ సెలబ్రేట్ చూపిస్తుందట చూడు అసలు. సరే నీకు బంగారం ఇచ్చేస్తాను నేను, తర్వాత నీకు ఛాన్స్ దొరుకుతుంది, అప్పుడు సెలబ్రేట్ చేసుకో. సో గ్రామ్ నీకు 2 గ్రాములు డ్రాప్ బాక్స్ లో. కమ్ ఇంగ్లీషులోన దండ పెట్టదెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే, డోరు నంబరే మీకు ఇస్తలే. సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే, సన్న జాజులంటే సెట్ మోజులే. ఏ స్టార్ హోటల్ బొట్టు పెట్టి పిలిచిన దవా దవా దావాకే బరుగు తీస్తలే. డిస్కోలు పప్పలు డెమ్ము లైట్ గుట్టిన ఆమె తోపులోనే మేళమెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఊరమాసు లెక్కల. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఊరమాసు లెక్కల. సూపర్, చాలా బాగా చేసావు, డాన్స్ బాగా చేసావు, కానీ ఇదేం బాగాలేదు నేను చెప్తున్నా. ఆ అమ్మాయి పాపం బంగారం ఓడిపోయింది. అలాంటి అప్పుడే సెలబ్రేషన్ చేసుకోవాలి మరి. ఓహో ఇలా కూడా ఉంటుందా? పాపం చూడది స్వాతి ఫేస్. సో స్నేహ ఇట్స్ యువర్ టర్న్ నౌ. రెడీయా? Ready. కమ్ లెట్స్ ప్లే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ ఓపెన్. నా బీసీ సెంటర్లు రాసిస్తానే, నీ ఏ సెంటర్ లో వచ్చి టెంట్ వేస్తానే. నా బీసీ సెంటర్లు రాసిస్తానే, నీ ఏ సెంటర్ లో వచ్చి టెంట్ వేస్తానే. నా థియేటర్ లో నీకు షో వేస్తానే, నా ప్రేమెంత మాసుదో చూపిస్తానే. నా బీసీ సెంటర్లు రాసిస్తానే, నీ ఏ సెంటర్ లో వచ్చి టెంట్ వేస్తానే. సో చెప్పు, లెట్స్ క్రాస్ చెక్. పద్మ పద్మ విభూషణ్. ఎవరికి? అమితాబ్ బచ్చన్. పద్మ విభూషణ్ బచ్చన్ సార్. యా రైట్ ఆన్సర్, రైట్ మ్యాచ్. తర్వాత జీన్స్. జీన్స్. ఐశ్వర్య రాయ్. ఓకే, సో జీన్స్ కి ఐశ్వర్య రాయ్ అని చెప్పావు కానీ పెట్టలేదు ఎందుకు? నువ్వు పెట్టింది బాయ్స్ లో ఐశ్వర్య రాయ్ లేనే లేరు. సో రాంగ్ మ్యాచ్ అబ్బా అక్కడ. తర్వాత బాయ్స్. ఓహో లాస్ట్ లో చేంజ్ చేసేసావి రెండు. ఎందుకు? కరెక్ట్ గా పెట్టి మార్చావా మళ్ళీ? రాంగ్ మ్యాచ్. చెప్తుంది కరెక్టే కానీ పెట్టింది తప్పు. తర్వాత బాద్షా. శంకర్. కాదు, బాద్షా సినిమాలో సిద్ధార్థ్ తారక్ కి ఫ్రెండ్ లా నటించాడు. సో అక్కడ అది అభిషేక్ బచ్చన్. అది రైట్. సో 2 రైట్ మ్యాచెస్ అండ్ 3 రాంగ్ మ్యాచెస్. సో గ్రామ్ బంగారం నీకు, 2 గ్రాములు డ్రాప్ బాక్స్ లో. ఓకే, సో ఈ రౌండ్ లో ముగ్గురు తలో గ్రామ్ బంగారం గెలిచేసుకున్నారు. మీ ముగ్గురికి ఒకలాంటి మంచి కెమిస్ట్రీ ఉంది. ఆ కెమిస్ట్రీని నేను బాగా వాడుకుందాం అనుకుంటున్నా. ఇప్పుడే ఇలా ఉంటే, ఒకవేళ మీరే గనక ఒకే ఇంట్లో అత్త కోడలు ఆడపడుచు అయితే మీ లైఫ్ లో ఒక రోజు ఎలా ఉంటుందో చూడాలండి. చూపిస్తారా? ఓకే వచ్చేయండి. ఏంటి అది లోపల బాగా రెడీ అవుతుంది? అవునమ్మా, నీకు తెలీదా? నిన్నేమో మూవీకి వెళ్ళారు, మొన్నేమో షాపింగ్కి వెళ్ళారు. అసలు అన్నయ్య మనీని చాలా వాడుకుంటుందమ్మా ఒక రేంజ్ లో. ఇటు రావే. దీనికి బాగా ఎక్కువైంది మధ్య.
ఏంటి అత్తయ్య గారండి? మా ఇద్దరికి కాఫీ తీసుకురా. అత్తయ్య గారండి కాఫీ. మనిషి అనే వాడికి కాఫీ తాగుతాడు ఎవరైనా? ఇది కాఫీయా షుగర్ కేన్ జ్యూసా? ఇది తాగితే ఎవరికైనా బాడీలో టన్నుల షుగర్ ఉంటుంది. దీని వల్లే నాకు షుగర్ వచ్చినట్టు. అవునమ్మా. చాలా ఓవర్ యాక్షన్ చేస్తుందమ్మా, దీని పని పట్టాలి. సైట్రా మళ్ళీ పిలుస్తుంది. ఏంటి అత్తయ్య గారండి? మధ్యాహ్నంకి భోజనం రెడీ చేయి. ఏంటి చేసేది? మొన్న రాత్రి ఫ్రిడ్జ్ లో కూరలు పెట్టా, తినండి అయ్యి. మొన్న అయితే అట్లీస్ట్ కర్రీ పాయింట్లో నుండి కర్రీస్ కొనుక్కొచ్చి తినేవాళ్ళం. ఇదేంటమ్మా ఈరోజు మొన్న పాసిపోయిన పప్పు నిన్నటి పప్పు తినాల్సి వస్తుంది. ఇచ్చి ఆ ఫ్రిడ్జ్ లో ఉన్న కర్రీస్ దీంతోనే తినిపిస్తాం. నాడు కోడలమ్మా పిలుస్తుంది. ఏంటి చెప్పండి అత్తయ్య గారు? కర్రీస్ చేసాం, తినండి వదినా. అయ్యో ఇప్పుడు నాకే ఆకలి కావట్లేదు అత్తయ్య. నా కోడలైన కూతురైనా నువ్వే కదమ్మా. బాగా ఓవర్ చేస్తుంది. అయ్యో మీ ఇద్దరు నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళు తెలుసు అత్తయ్య. మీరు తినండి తిని చాడు. రండి మనం వెళ్దాం. ఈ పాచిపోయిన కూరలు రోజు ఏం తింటాం? రెస్టారెంట్కి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. అది మారదు ఇంకంతే. మారదు. అబ్బో నిజంగా ఇలా ఉంటుందా ఈ కాలంలో? ఒకప్పుడు బాగుండేది. ఇలా వస్తాయని పిలిస్తే ఎవరు పలుకుతారు ఈ రోజు? నేను కాబట్టి నువ్వు కాబట్టి పలికేవు, కరెక్టే. కానీ నేను చెప్తున్నా చూడు, అత్తలు కోడలు బాగుంటారు. ఈ మధ్యలో వీళ్ళు ఉన్నారే ఈ క్యారెక్టర్స్ వచ్చి వెరీ వెరీ కిడ్డిష్ అనిపిస్తుంది నాకైతే. బాగా చూపించారబ్బా. ఎందుకంటే మీలాగున్న వాళ్ళు ఇలా టీవీలో చూస్తుంటే ఎంత అసహ్యంగా ఉంది అనుకుని మారుతారేమో. ఓకే అబ్బా, నవ్వించారు, బాగా నవ్వించారు. ఆల్ రైట్, మరి ఇప్పుడు స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దామా? సెకండ్ రౌండ్ పూర్తయిపోయింది కాబట్టి. లెట్స్ నౌ స్టార్ట్ ద థర్డ్ రౌండ్. చూడు, ఒకవైపే చూడు, ఆపి చూడాలనుకోకు, నీ వల్ల కాదు. చూడు, ఒకవైపే చూడు. ఓకే, సో విద్య, స్వాతి అండ్ స్నేహ, ఆట మొదలు పెట్టే ముందు జస్ట్ ఇమాజిన్, మీరే గనక నెక్స్ట్ జన్మలో పుడితే ఒకవేళ జంతువులా పుట్టాల్సి వస్తే ఏ జంతువులా పుట్టాలనుకుంటారు? కుక్క. పుట్టి ఏం చేస్తావు? బాగా విశ్వాసంగా ఉంటుంది మనుషుల కంటే కూడా. అనసూయ ఎలా ఉన్నావు అని అడుగు కుక్క భాషలో. అప్పుడు నువ్వు స్వాతి? నేను ర్యాబిట్ లో పుట్టాలనుకుంటున్నా. రియలీ? ఎందుకు? రీజన్? క్యూట్ గా ఉంటది, మంచి క్యారెట్స్ పెడతారు కదా, తోలు తీసి వేసుకుంటారు అప్పుడు. 30 ఫెలోస్ కానీ బలం ముద్దుగుంటాయి కదా, ఇంతూ ఉంటాయి. అసలు ఇప్పుడు ర్యాబిట్ సౌండ్ ఎలా ఉంటుందో నేను వినలేదు. నేను కూడా వినలేదు. బతికిపోయావు అడిగేదాన్ని లేపితే. నెక్స్ట్ స్నేహ? పీకాక్. పీకాక్ వై? కలర్ఫుల్ గా ఉంటుంది, డాన్స్ అద్భుతంగా చేస్తుంది, బాగా అట్రాక్ట్ చేస్తుంది. పీకాక్ అంటే అబ్బాయి. అబ్బా, అక్కడ కూడా అబ్బాయేనా? ఓకే, సూపర్. ఇక ఆట విషయానికి వస్తే ఈ రౌండ్ లో 4 గ్రాముల బంగారం, తలో 4 గ్రాములు గెలుచుకోవచ్చు. ఎంత గెలుచుకోవాలనుకున్నా ఇదే రౌండ్. ఈ రౌండ్ తర్వాత ఇంకా రాజుగారి గదే, దానికి ప్రవేశం. ఎవరి దగ్గర అయితే ఎక్కువగా బంగారం ఉంటుందో వాళ్ళకి మాత్రమే. సో ఎంతైనా ఇక్కడే. మీరు చేయాల్సిందల్లా మీకు ఇచ్చిన 30 సెకండ్లలో స్క్రీన్ పైన 10 ఇమేజెస్ కనిపిస్తాయి. ప్రతి 3 సెకండ్లకి ఇమేజ్ మారిపోతూ ఉంటుంది. సో ఇమేజ్ మారే లోపు ఆ ఇమేజ్ ఏంటో గుర్తించి చెప్పేయాలి. అలా 4 వరకు గుర్తిస్తే గ్రామ్ బంగారం, 6 వరకు గుర్తిస్తే 2 గ్రాములు, 8 వరకు గుర్తిస్తే 3 గ్రాములు, 10కి 10 గుర్తించేస్తే 4కి 4 గ్రాములు ఇచ్చేస్తాను. గెలిస్తే మీది, గెలవకపోతే డ్రాప్ అవుట్. ఆల్ ది బెస్ట్. ఓకే, మరి ముందుగా మన విద్య ఎలా ఆడుతుందో ఏమిటో చూద్దాం. ఆల్ ది బెస్ట్ అండ్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సుమంత్ అశ్విన్. రైట్ ఆన్సర్. క్రికెట్. దేవిశ్రీ ప్రసాద్. రైట్ ఆన్సర్. బ్యాటరీ. రైట్ ఆన్సర్. ధన్య బాలకృష్ణ. రైట్ ఆన్సర్. ఈగల్. రైట్ ఆన్సర్. నిషా అగర్వాల్. రైట్ ఆన్సర్. సమోసా. రైట్ ఆన్సర్. ఓకే, 7 అంటే అప్ టు 8, 3 గ్రాములు. కంగ్రాచులేషన్స్. 3 మిస్ అయిపోయావు. ఆ 3 ఒకటి క్రికెట్ ప్యాడ్. క్రికెట్ది సామాను, కానీ ఏదో అర్థం కాలేదు, క్లిక్ అవ్వాల. సో క్రికెట్ ప్యాడ్. అభినయశ్రీ
అంటే అండ్ దెన్ నారా రోహిత్. సో ఎనీవే బట్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ స్కోర్. అప్పుడు నువ్వు ఇంకొకటి 8 అయినా కూడా నీకు 3 గ్రాములే వచ్చేవి. సో 3 grams నీకు, 1 gram డ్రాప్ బాక్స్ లో. గుడ్ స్కోర్. కమ్ ఆన్. ఓకే సో నెక్స్ట్ స్వాతి రెడీయా? రెడీ. అండ్ నీకోసం యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నిష్ణా టవర్. ఓకే రైట్. రాజ్ తరుణ్. రైట్ ఆన్సర్. నెట్ బాస్కెట్బాల్ నెట్. రైట్ ఆన్సర్. సాయి ధరం తేజ్. ఓకే రైట్ ఆన్సర్. సందీప్ కిషన్. రైట్ ఆన్సర్. బ్యాగ్ లగేజ్. సూట్ కేస్. ఓకే. అప్ టు 6 అంటే 6 చెప్పావు కాబట్టి 2 గ్రాములు నీకు, 2 గ్రాములు డ్రాప్ బాక్స్ లోకి. నువ్వు మిస్ అయిపోయిన 4 ఫస్ట్ వచ్చింది అమీషా పటేల్, ఆ తర్వాత నికీషా పటేల్ కొమరం పులిలో పవన్ కళ్యాణ్ గారితో చేశారు. అండ్ దెన్ పాండా, కుంఫు పాండా చూడలే? ఇంకొకళ్ళు శ్రావ్స్ మన హ్యాపీ డేస్ లో సోనియా. అందరూ పాపం అలాగే అలవాటు అయిపోయింది. ఓకే ఇంకొకటి చెప్పున్నా కానీ హ్యాపీగా నీకు 3 గ్రాములు ఇచ్చేదాన్ని. రైట్ నా మాత్రం 2 నీకు, 2 డ్రాప్ బాక్స్ కి. కమ్. మరి నెక్స్ట్ స్నేహ, ఆర్ యు రెడీ? yes. All the best and your time starts now. Cap, cricket cap, helmet. Jenilia. Right answer. Fruits market. Okay, right answer. Kota Srinivasrao. Right answer. Tapsi. Right answer. Diksha. Right answer. Trisha. Right answer. Sunil. Very good. Machine, cycle machine. Up to 8 is 3 grams gold. నువ్వు మిస్ అయిపోయినది తారక రత్న అండ్ దెన్ జిమ్ సైకిల్ మషీన్ అని ఏదో ట్రై చేసావు బట్ టైం సరిపోలా. ఈ 2 ఇమేజెస్ ని మిస్ అయిపోయావు. బట్ 8 is very good score. So 3 grams నీకు, గ్రామ్ బంగారం డ్రాప్ బాక్స్ లో. పూర్తి చేసుకున్నాము. బట్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ గోల్డెన్ స్టార్ టైటిల్ కోసం టాస్క్ చేయాలి మనం ఇప్పుడు. ఆ టాస్క్ ఎవరైతే చక్కగా పూర్తి చేస్తారో వాళ్ళకి ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ గోల్డెన్ స్టార్ టైటిల్ తో పాటు వాళ్ళు అందించే గ్రామ్ బంగారం కూడా దక్కుతుంది. మరి అలా దక్కాలంటే ఈ రోజు మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు నిలబడతారు ముగ్గురు. కొంచెం డిస్టెన్స్ లో మీ ముగ్గురు కోసం కొన్ని కంటైనర్స్ ఉంటాయి. మీ నుదుటి మీద ఫోరెడ్ మీద బిస్కెట్ పెట్టి దాంతో అలా బ్యాలెన్స్ చేసుకుంటూ అక్కడ ఉన్న టబ్ లో వేసేయాలి. అలా మీకు ఇచ్చిన 60 సెకండ్లో అంటే 1 minute లో ఎవరు ఎన్ని బిస్కెట్స్ వేస్తారో కౌంట్ చేసి వాళ్ళని విన్నర్స్ చేస్తాం. ఓకే రెడీ? రెడీ. ఓకే పొజిషన్స్ అండ్ ప్రాపర్టీ ప్లీజ్. ఆల్ ది బెస్ట్ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. లష్కర్ పోరి చూడు లాగిలబ్బ బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు ఎర్ర చీర చూడు బిర్రు రైగ సోపు చూడు అత్తరు సెంటు చూడు అత్తొచ్చిన దారి చూడు దిష్టై దాగుదాది బుక్కన సుక్కెట్టి చూడు లష్కర్ పోరి చూడు లాగిలబ్బ బుగ్గ చూడు ఎంత బాగా తీసుకొచ్చావు తెలుసా. నీ నుంచి ఇక్కడ పడిపోయాయి మొత్తం. ఇది పడిందా? ఇది పడకపోయి ఉంటే అప్పుడు నేను నమ్మేదాన్ని. ఇది పడగలిగినప్పుడు ఇవి కూడా పడతాయి. సో 1 తింటావా? హాఫ్ ముక్క పడింది. అది దీందే అని నేను నమ్ముతున్నా.
దాన్ని కాదా? కాదు. దీన్ని కౌంట్ చేయమంటావా ఇప్పుడు? ఏం న్యాయం? 1. ఇదిగో ఇలా ఉంటే బాగుంటుంది. ఇదిగో ఎందుకంటే అప్పుడు నేను యాడ్ చేసినప్పుడు 1 and 2. Congratulations. Thank you. కంగ్రాచులేషన్స్ నియా, నువ్వే ఇవాళ ఎపిసోడ్ XXX డిటర్జెంట్ సోప్ గోల్డెన్ స్టార్ టైటిల్ తో పాటు గ్రామ్ బంగారం గెలిచి చేసుకున్నావు. కంగ్రాచులేషన్స్. దీంతో మనం థర్డ్ రౌండ్ పూర్తి చేసుకున్నాము. సో ఇప్పుడు స్కోర్స్ తెలుసుకున్న తర్వాత మనకి తెలిసిపోతుంది ఎవరైతే రాజుగారి గదికి వెళ్తారో అనే విషయం. బట్ బిఫోర్ దాట్ లెట్ us see సెకండ్ రౌండ్ SMS విన్నర్ ఎవరు. కంగ్రాచులేషన్స్. అలాగే థర్డ్ రౌండ్ SMS క్వశ్చన్ తో కూడా నేను రెడీగా ఉన్నాను. అండ్ ద క్వశ్చన్ ఇస్ సాయి ధరమ్ తేజ్ అండ్ సందీప్ కిషన్ కలిసి నటిస్తున్న చిత్రం ఏది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఆప్షన్ ఏ నక్షత్రం, ఆప్షన్ బి తార అండ్ ఆప్షన్ సి చుక్క. మీరు మీ సరైన సమాధానాన్ని ZTGR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి రైట్ ఆప్షన్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు ఊరు టైప్ చేసి 57575 కి SMS పంపించండి. మరి ఈ రౌండ్ SMS విన్నర్ ఎవరు అనేది నేను బాయ్ చెప్పే లోపు చెప్పేస్తాను. ఓకే, మరి స్కోర్స్ చూద్దామా? కంగ్రాచులేషన్స్. ఇప్పుడు ఎంతైతే బంగారం ఉందో ఆ బంగారం మీ సొంతం కంపల్సరీగా. సో కంగ్రాచులేషన్స్ ఆన్ దట్. థ్యాంక్ యూ. అండ్ వెల్కమ్ టు ద ఫోర్త్ అండ్ ద ఫైనల్ రౌండ్, రాజుగారి గది. ఓకే, సో మన ఫోర్త్ రౌండ్ కి వచ్చేసాం. వన్స్ అగైన్ వెల్కమ్ టు రాజుగారి గది స్నేహ. అండ్ మీరు ముగ్గురు చక్కగా, విద్య అయితే 4 గ్రాములు అండ్ స్వాతి 5 గ్రాములు అండ్ స్నేహ 6 గ్రాములు. ఇవైతే కన్ఫర్మ్ అబ్బా మీకు. ఓకే, సో వెల్ ప్లేయర్ ఆల్ ఆఫ్ యూ. మీ టాలెంట్ తో, మీ స్వయం కృషితో, మీ టైమింగ్ తో మీరు గెలుచుకున్నారు ఈ మొత్తం. కానీ ఇప్పుడు స్నేహ రాజుగారి గదిలో డ్రాప్ బాక్స్ వెళ్తోంది ఎంత బంగారంతో తెలుసా? 12 గ్రాములు. సో నీ దగ్గర ఉన్న 6 గ్రాములు ప్లస్ 12 గ్రాములు గెలుచుకుంటే నీ సొంతం. గెలుచుకోవడానికి నీకు 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ ఛాన్స్ లోనే రైట్ డోర్ నంబర్ గెస్ట్ చేస్తే మొత్తం అమౌంట్ నీదే. ఒకవేళ ఫస్ట్ ఛాన్స్ లో మిస్ అయితే సెకండ్ ఛాన్స్ ఉంటుంది. సెకండ్ ఛాన్స్ లో గెలుచుకోవడానికి సగం మాత్రమే ఉంటుంది, ఎందుకంటే సెకండ్ ఛాన్స్ ఇస్తూ నేను సగం అమౌంట్ వీకెండ్ లక్ష్మికి ఇచ్చేస్తాను. రైట్ నౌ ఈ రోజు గురువారం, ఈ రోజు వరకు అయితే అంటే ఈ ఎపిసోడ్ యాడ్ అవ్వక ముందు వీకెండ్ లక్ష్మి కోసం 14 గ్రాములు ఉంది గత 3 ఎపిసోడ్స్ నుంచి. మరి ఈ రోజు నువ్వు అందులో ఎంతైనా దానం చేస్తావా లేదా మొత్తం తీసుకెళ్ళిపోతావా నీ ఇష్టం. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హియర్ ఐ గో. ఓకే, సో నా పని అయిపోయిందబ్బా. డోర్ నెంబర్ 1 2 3 ఎక్కడో ఒక చోటైతే నేను పెట్టేశాను. అది ఎక్కడ అనేది గెస్ట్ చేయడానికి నీకు చాలా టైం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు ఆడిన ఆట నువ్వు చాలా ఆలోచించాల్సి వచ్చింది, అలాగే ఇచ్చిన టైంలోనే చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఎలాంటి టైం రెస్ట్రిక్షన్ లేదు. టేక్ యువర్ టైం. నీకు నీ అదృష్టానికి జరుగుతున్న పరీక్ష. ఆల్ ది వే బెస్ట్. థ్యాంక్ యూ. గో ఫర్ ఇట్. నెంబర్ 3. ఫ్రీజ్ చేసే ముందు కొన్ని జాగ్రత్తలు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఒకసారి నేను ఫ్రీజ్ అన్న తర్వాత మళ్ళీ మార్చుకోవడం ఉండదు, సెకండ్ ఛాన్సే ఉంటుంది. అంటే 50% పోయినట్టే. సో డిఫరెన్స్ ఉంది. సో బాగా ఆలోచించుకున్నావుగా. డోర్ నెంబర్ 3 ఫ్రీజ్ చేయనా? ప్లీజ్ ఫ్రీజ్ డోర్ నెంబర్ 3. ఓకే, సో డోర్ నెంబర్ 3 ఫ్రీజ్ చేసేసాను. ఇప్పుడు ఇంకా మార్చుకోవడం లేదు. బట్ ఐ వాంట్ నో, నీతో పాటు థర్డ్ రౌండ్ వరకు ఆడిన మిగతా 2 లక్ష్ములు ఏ డోర్ నెంబర్ అనుకున్నారో తెలుసుకోవాలనుకున్నాను. విద్య, నువ్వే డోర్ నెంబర్ అనుకున్నావు? డోర్ నెంబర్ 3. 3ఏనా? ఓకే. అండ్ స్వాతి? నేను 2 అనుకుంటున్నా. నీతో పాటుగా విద్య కూడా డోర్ నెంబర్ 3 అనుకుంటోంది. స్వాతి మాత్రం డోర్ నెంబర్ 2 అనుకుంటోంది. ఇప్పుడు చేయగలిగింది ఏం లేదు, మనం డోర్ నెంబర్ 3 ఓపెన్ చేయాల్సిందే. చూద్దామా? ఓకే దెన్ ప్లీజ్ ఓపెన్ డోర్ నెంబర్ 3.
వాడు వచ్చాడోయ్ మెరుపల్లే వచ్చాడోయ్ దమ్మున్న చిన్నోడోయ్ దుమ్ము దులిపేస్తాడోయ్ సూపర్ హ్యాపీగా ఉంది స్నేహ. ఏదో చేయించుకోవాలనుకుంటున్నట్టుంది ఎప్పటి నుంచో. ఏంటో అడుగుదామా? మమ్మీకి మమ్మీకి ఇద్దాం అనుకుంటున్నావు. సూపర్ యా, వెరీ గుడ్. యాజ్ డాటర్స్ మనం ఇప్పుడిప్పుడే పని చేయడం స్టార్ట్ చేసినప్పుడు సేవింగ్స్ చేస్తుంటాం. ఫస్ట్ అమ్మ నాన్నలకి ఏదో ఇవ్వాలనుకుంటాం. మీ అమ్మకి ఇవ్వాలనుకున్న గిఫ్ట్ ఏదైతే ఉందో మేము కూడా కొంచెం అలా కాంట్రిబ్యూట్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ మీ ఇద్దరికి కూడా కంగ్రాచులేషన్. డోంట్ గివ్ అప్. గోల్డ్ రష్ ఇంకా బోల్డ్ ఎపిసోడ్స్ ఉన్నాయి, మళ్ళీ ట్రై చేయండి. లేదు టైం లేదు అనుకుంటే SMS లక్ష్మి లాగా ట్రై చేయండి. అక్కడ కుదరకపోతే వీకెండ్ లక్ష్మికి ట్రై చేయండి. వీకెండ్ లక్ష్మికి ఇక్కడికి వచ్చి ఆడుతున్న లక్ష్మిల కంటే ఎక్కువగా బంగారం గెలుచుకునే అవకాశం ఉంటుంది. సో బట్ ఈ రోజు మాత్రం వీకెండ్ లక్ష్మికి ఎలాంటి కాంట్రిబ్యూషన్ లేదు. బట్ వెరీ హ్యాపీ ఫర్ ఆల్ 3 of you. I hope you had good time. Yes. So super abba, we're very glad that you are having good time. Okay లక్ష్మి, ఇది వాటి గోల్డ్ రష్. మరి వెళ్లే ముందు థర్డ్ రౌండ్ SMS విన్నర్ ఎవరో చూసేద్దామా? కంగ్రాచులేషన్స్. తొందరగా నేను అనసూయ నోట బంగారం మాట చెప్పేస్తే బాయ్ చెప్పేసి రేపు కలుస్తాను. బేసిక్గా సమ్మర్స్ అయినా కూడా చాలా మందికి ఎక్కువగా రెడీ అవ్వడం ఇష్టమైన కాస్మెటిక్స్ ఎక్కువగా వాడుతున్న వాళ్ళకి జనరల్ ప్రాబ్లం డీహైడ్రేషన్ వల్ల, అలాగే కెమికల్స్ వాడటం వల్ల లిప్స్ డ్రై అయిపోతుంటాయి, పెదాలు. సో అలా పెదాలు డ్రై అయిపోయినప్పుడు ఎలాంటి టెన్షన్ లేకుండా చాలా మంది అది ఇది లిప్ బామ్స్ నెయ్యి అది ఇది అంటుంటారు. కానీ కాటన్ని అంటే దూదిని పచ్చి పాల్లో ముంచి అలా అలా తుడిచి రాస్తే, అలా కొన్ని రోజులు చేస్తే ఇట్టే చాలా స్మూత్ గా అట్రాక్టివ్ గా అయిపోతాయంట పెదాలు. ట్రై చేద్దామా? మీకు అక్కర్లేదులే, నేను చెయ్యాలి. సో ఈ ఇష్యూస్ ఉన్న వాళ్ళు హ్యాపీగా ట్రై చేసుకోండి అమ్మా. నాకు థ్యాంక్స్ అక్కర్లేదు, నేను ఉందే మీకు బంగారం ఇవ్వడానికి, బంగారం లాంటి మాటలు చెప్పడానికి. మళ్ళీ రేపు కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.